ప్రపంచంపై పట్టు కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని చైనా, రష్యా విరుచుకుపడ్డాయి. ముక్తకంఠంతో పశ్చిమాసియా యుద్ధాన్ని తప్పుబట్టారు ఇరు దేశాధినేతలు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దాని ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు ఉద్ఘాటించారు. మరోవైపు బాధిత ఇరాన్కు మద్దతుగా నిలుస్తూనే అంతర్జాతీయ చమురు సంక్షోభానికి పరోక్షంగా కారణమైన ఆ దేశ వైఖరిని తప్పుపట్టారు జిన్పింగ్, పుతిన్. 2 రోజుల పర్యటనలో భాగంగా చైనాకు వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్ బీజింగ్లో ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్తో విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో సంయుక్త ప్రకటనలో పలు అంశాలను పుతిన్, జిన్పింగ్ ప్రస్తావించారు. ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ అమెరికా వైఖరిని తప్పుబట్టారు. ఇరాన్పై దండెత్తి అమెరికా, ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో అస్థిరతకు మరింత ఆజ్యం పోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రతిపాదిత గోల్డెన్ డోమ్ షీల్డ్ రక్షణ ప్రణాళిక అంతర్జాతీయ భద్రతపై దుష్ప్రభావం చూపుతుందని, ఇకనైనా పశ్చిమాసియాలో శత్రుత్వం సమసిపోయి శాంతి స్థాపన జరగాలని ఇరు దేశాల అధినేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో శత్రుత్వాలు తక్షణం సమసిపోయి యుద్ధాలు ఆగిపోవాలని జిన్పింగ్ అన్నారు. ఈ మేరకు చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. సంక్షోభం సమసిపోతే ఇంధన సరఫరా, పారిశ్రామిక సరఫరా గొలుసులు మెరుగై అంతర్జాతీయ వాణిజ్యం మళ్లీ గాడిన పడుతుందన్నారు. ఇక రష్యాతో బంధంపైన జిన్పింగ్ ప్రత్యేకంగా మాట్లాడారు. పుతిన్ చైనాకు రావడం ఇది 25వ సారని, చైనా రష్యా సత్సంబంధాన్ని పుతిన్ పర్యటనలు రుజువు చేస్తున్నాయన్నారు. కీలక అంశాలపై పుతిన్ బృందంతో జరిపిన వ్యూహాత్మక చర్చలు సక్సెస్ అయినట్లు ప్రకటించారు. చక్కటి స్నేహపూర్వక ఇరుగు పొరుగు దేశాలుగా మరింత మెరుగైన సహకారం కోసం, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కీలక అంశాల్లో ఏకాభిప్రాయానికొచ్చినట్లు తెలిపారు. చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఏడాదితో 30 వసంతాలు పూర్తయ్యాయని తెలిపిన ఆయన ఇంధన భద్రత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, కృత్రిమ మేధ ఆవిష్కరణలో మరింతగా సమిష్టిగా దూసుకెళ్లబోతున్నట్లు జిన్పింగ్ వ్యాఖ్యానించారు. చైనాతో బంధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిన్పింగ్ తన చిరకాల మిత్రుడని, తనను మళ్లీ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇరు దేశాల స్నేహపూర్వక సహకార ఒప్పందాలను మరింతగా విస్తరించేందుకు చైనా ఉత్సాహం కనబరుస్తోందన్నారు. చర్చలు పీస్ఫుల్ గా జరిగాయని, ఇరు దేశాల బంధం సమున్నత శిఖరాలకు చేరుతోందన్నారు పుతిన్. ఓవరాల్ గా పుతిన్ చైనా పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధాన్ని, ఒప్పందాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. వ్యూహాత్మక చర్చలు జరుపుతూనే ఇంధన సంక్షోభానికి కారణమైన అగ్రరాజ్యంపై కన్నెర్ర చేశారు. ట్రంప్ చైనా పర్యటన ముగిసిన వెంటనే పుతిన్ వెళ్లడం, అమెరికా తీరును జిన్పింగ్, పుతిన్ ఇద్దరూ తప్పుబట్టడం చర్చనీయాంశమైంది.